ఇక్కడ సమస్యలు పార్లమెంట్లో ఎలా లేవనెత్తుతారు, దానికి సంబంధించి మన విజయనగరం ఎంపీ గత 5 ఏళ్ల పాటు చేస్తున్న బెల్లాన చంద్రశేఖర్ ఏ అంశాలపై పోరాటం చేశారు, ఏం సాధించారు, అసలు ఎంపీ పాత్ర అంటే ఏమిటి, దాని గురించి మాట్లాడతారు. అయితే విజయనగరం పార్లమెంట్కి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంతవరకు ఏ నియోజకవర్గానికి కూడా ఫలానా కేంద్ర నిధులు తెచ్చి డెవలప్ చేశానని బెల్లాన చంద్రశేఖర్ గారు చెప్పలేని పరిస్థితి. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం ఆ ప్రభావం ఏమైనా ఎంపీల మీద ఉంటుంది. అవసరాలు తీర్చుకుంటున్నారు. ఓటేసి గెలిచిన తర్వాత పార్టీ పరమైన విధానాలకే కట్టుబడి ఉంటున్నారే తప్ప ప్రజా సమస్యలపైన కట్టుబడి ఉన్న దాఖలాలు. పార్లమెంటరీ అభివృద్ధి నిధులు ఎంపీ ల్యాడ్స్ అంటూ ప్రతి ఏడాది కూడా 5 కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. అయితే ఇక్కడ విజయనగరం పార్లమెంటు పరిధిలో సంబంధించి ఎప్పుడు కూడా బెల్లాన చంద్రశేఖర్ గారు ఎంపీగా ఈ 5 ఏళ్ల పాటు ఉంది ఎంపీ ల్యాడ్స్ కోసం ప్రజల మధ్యకి వెళ్ళి ఈ సమస్యలు ఏమిటి, దాని మీద ప్రపోజల్ తయారు చేయడం కానీ అటువంటిది ఏమీ లేకుండా కేవలం పార్టీ పరంగా మాత్రమే నిర్ణయాలు తీసుకొని వచ్చిన నిధులు వాటికే ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణ అయితే ఉంది. అది ఎంతవరకు కరెక్ట్? కేవలం ఓట్లు రాబట్టుకోవడానికే బీసీలని నియమిస్తున్నారు, అభ్యర్థులకు ఎంపిక చేస్తున్నారు.